ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నక్షత్ర 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 అన్నయ్యకి ఫోన్ చేసి మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని కన్ఫర్మ్ చేసేసుకున్నాను నక్షత్ర. నిజమా? మీ అన్నయ్య ఏమన్నాడు? ఇంకేమంటాడు, నిన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నాడు. తెలివైన వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళకే పడతారని మరోసారి ప్రూవ్ అయింది. జస్ట్ జోకింగ్. ఇలాంటి జోక్స్ అన్ని మీ పెళ్ళయ్యాక స్వీట్ మెమరీస్ గా మిగిలిపోతాయి కదా. ఇచ్చిన మాట ప్రకారం స్వీట్స్ తీసుకొచ్చాను. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ చెర్రీ. మొత్తానికి హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మీ లవ్ స్టోరీ వల్ల మన రెండు ఫ్యామిలీస్ ఒక్కటైపోతాయి. అరే రే రే రే, అంత కాన్ఫిడెంట్ గా చెప్పకరా. వీళ్ళ లవ్ స్టోరీని మావయ్య యాక్సెప్ట్ చేస్తాడనుకుంటున్నావా? మావయ్యే కాదే, సాధారణంగా ఏ ఆడపిల్ల తండ్రైనా తన కూతురు లవ్ ని మొదట యాక్సెప్ట్ చేయడు. తర్వాత గొడవ పడతాడు, ఫైనల్ గా కాళ్ళు కడుగుతాడు. అంత లేదు రోయ్. మావయ్య చావనైనా చేస్తాడు కానీ వీళ్ళ లవ్ స్టోరీని యాక్సెప్ట్ చెయ్యడు. రెండు ఫ్యామిలీస్ కలవాలని నేను మాట్లాడుతుంటే ఏకంగా మావయ్యనే చంపేస్తానంటున్నావేంటి నువ్వు? పోనీ నువ్వు చెప్పినట్టే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారన్న ఉక్రోషంతో మావయ్య సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు అనుకుందాం. చెర్రీ, అయ్యయ్యో, కూల్ 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 అనుకుందాం అని అంటున్నాను అంతే. ఇప్పుడు శ్రద్ధాంజలికైనా మన రెండు ఫ్యామిలీస్ కలుస్తాయి కదా, మాట మాట కలుపుకుని కలిసిపోతాం కదా. హలో చెర్రీ, బిందుని చంపొద్దంటూనే ఏకంగా నువ్వు మా డాడీకి శ్రద్ధాంజలి ఘటించేయమంటున్నావు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీ లవ్ వల్ల మన ఫ్యామిలీస్ కలిసిపోతాయని నేనంటున్నాను. నువ్వు వింటున్నావు కదా, మళ్ళీ ప్రాబ్లం ఏంటని అడుగుతావేంటి? చూడు చెర్రీ, నేను మీ అన్నయ్య ప్రేమించుకోవడమే నాకు ఇంపార్టెంట్. మేమిద్దరం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడమే నా ఫస్ట్ ప్రయారిటీ. ఇక ఫ్యామిలీ సంగతి అంటావా? వాళ్ళు ఎలా కొట్టుకు చేస్తే నాకెందుకు? అమ్మ దుర్మార్గురాలా, అమ్మా మేమిద్దరం కలిసి జస్ట్ మాట వరుసగా మావయ్యనే చంపామే, నువ్వు ఫ్యామిలీనే లేపేస్తానంటున్నావు. నీకో దండం తల్లి, టూ మచ్. చెర్రీ, అసలు పాయింట్ వదిలేసి నువ్వన్నీ పట్టుకుంటున్నావు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను మీ అన్నయ్య గగను ప్రేమించుకుంటూ హ్యాపీగా ఉండడం తప్ప ఇక మాకేదీ అవసరం లేదు. టేక్ ఓకే. ఏ గోరింటాకు, ఏం చేస్తున్నావు? కనపడడం లేదు, వీడియో తీస్తున్నాను. ఇంకా నీ లవ్ స్టోరీ గురించి చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పేయమ్మాయి. అది కూడా రికార్డింగ్ అయిపోతుంది. మీ అమ్మకు చూపిస్తాను. చెప్పు. ఇక చెప్పడానికి ఏం లేదు గోరింటాకు, తీసుకెళ్లి మమ్మీకి చూపించు. అయ్యో అయ్యో, వెళ్ళు. అదే నక్షత్ర, నీకేం టెన్షన్ గా లేదా? అత్తయ్య చూస్తే మీ లవ్ స్టోరీ ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఆగిపోదు. కూల్ చెర్రీ, నువ్వేం టెన్షన్ పడుకో. గోరింటాక్కి పాపం కళ్ళు సరిగ్గా కనపడు. కాళ్ళు చేతులైతే వణుకుతూ ఉంటాయి. ఇదిగో పాప, నువ్వు నన్ను ఇన్సల్టింగ్ చేస్తున్నావు. ఉన్నది చెప్తున్నాను గోరింటాకు. చెర్రీ, తను వీడియో తీసిందంటే నువ్వు నమ్ముతున్నావా? తీసినా ఏ గోడదో మేడదో తీసుంటుంది. ఇదిగో చిన్నమ్మాయి, సోషల్ మీడియాలో నన్ను క్వీన్ గోరింటాక్ అని పిలుస్తారు.
నాకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. నేను అప్లోడ్ చేసే ఫోటోల కోసము వీడియోల కోసము ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ? వెళ్ళక గాని లేదంటే సినిమాల్లో టాప్ కెమెరా ఉమెన్ అయిపోయేదాన్ని. అలాంటి నన్ను శంకిస్తున్నావా? చూడు వీడియో ఎలా తీశానో. హో చూడండి చూడండి ఎంత బాగా తీసిందో వీడియో. సారీ, అనవసరంగా నేను తక్కువ అంచనా వేశాను. మరేమనుకుంటున్నావు? అవతల వాళ్ళని అనే ముందు కరెక్ట్ గా క్యాల్కులేట్ చేయడం నేర్చుకో. అది నేర్చుకోవాల్సింది నువ్వు గోరింటకు. అయ్యయ్యో నా మొబైలు. మనం ఏం చూడలేదు, మనకేం తెలియదు. పద. అయ్యో ఖాళీగా ఉన్నాననుకుంటే నువ్వు ఎవరినైనా చూసుకుని లవ్ లో పడు. అంతేగాని నా లవ్ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయకు. అమ్మాయి, అమ్మా, మీ కొడుకు మీద ప్రేమ నాకు అర్థమైంది. మా అమ్మకి కొడుకు మీదే కాదు, వచ్చే కోడల మీద కూడా ప్రేమే. సరే, వాళ్ళిద్దరి మీద ప్రేమ నాకు అర్థమైంది. మీ ప్రేమను చూసి గ్రహాలు ముచ్చటపడి మీరనుకున్నట్టుగా మీకు అనుకూలంగా మారిపోవు కదమ్మా. అవి వాటి లెక్క ప్రకారమే తిరుగుతూ ఉంటాయి. ఎన్ని విధాలుగా చూసుకున్నా వారం రోజుల వరకు అయితే పెళ్లి ముహూర్తాలు లేవు. పోనీ ఓ 1000 రూపాయలు ఎక్కువ తీసుకోండి పంతులు గారు. అమ్మా, నీకో దండం. తీసుకుంటే నా ఇంటి ఖర్చులకు పనికొస్తాయి. వీళ్ళిద్దరిని ఒకింటి వారిని చేయడానికి పనికిరావు. లాంఛనాలు ఇచ్చే చోట లంచాలు ఇవ్వడానికి శాస్త్రాలు ఒప్పుకోవు తల్లి. నమస్కారం పంతులు గారు. నూరేళ్ళ ఆయుష్ మీకు. రండి బాబు, మీ పెళ్లి గురించి అమ్మగారు ముహూర్తం పెట్టిస్తున్నారు. వారం రోజుల వరకు ముహూర్తాలు లేవంటే వినరే? రేపు మంచిదే కదా పంతులు గారు? దేనికి బాబు? పెళ్లికి. సరిపోయింది. మీ అమ్మగారే మెరుగు బాబు. 2-3 రోజులైనా టైం ఇచ్చారు. మీరు ఏకంగా రేపనే రోజునే ఫిక్స్ చేసేశారు. మీరేం టెన్షన్ పడకండి పంతులు గారు. పెళ్లికి మీతోనే ముహూర్తం పెట్టిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.